విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ నామినేషన్ ఒకటే మిగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలోకి దిగిపోవడంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే అధికారులు బొత్సను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.